అమరేంద్రకి దొరకకుండా నిన్ను తప్పించే బాధ్యత నాది. నిన్ను నమ్మలేను మనోహరి. నేను ఈ పని చేయలేను. చేసి తీరాలి రణ్వీర్. ఏ ఎందుకు చేయాలి? నీ కూతురు కోసం కూడా చేయవా? నా కూతురేంటి? అదే రణ్వీర్, మన కూతురు. దాని గురించి నీకు తెలియాలంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు. మన పాప ఎక్కడుందో నీకు తెలుసా? చెప్పు 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 మనోహరి, చెప్పు. తెలుసు. ఎక్కడ ఎక్కడుంది? ఇక్కడే, హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ? చెప్పు 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 మనోహరి, ఎక్కడ చెప్పు. మనం చేరుకోలేనంత దగ్గరలో, మనం చూడలేనంత దూరంలో ఉంది. ఏం నువ్వు చెప్పేది నిజమేనా? ఈనాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ మధ్య తెలిసిందే. తను మన కళ్ళ ముందే ఉన్నా తనే మన కూతురు అని తెలుసుకోలేకపోయాను. తను ఎవరో చెప్పు మనోహరి, చెప్పు ప్లీజ్, చెప్పు. చెప్తా. ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నేను చెప్తాను. లేదు, ముందు మన పాప ఎవరో చెప్పు, అప్పుడే నేను ఈ పని చేస్తాను. నాతో బేరమాడి లాభం లేదు. ముందు నేను చెప్పింది చెయ్యి. బ్లాక్ మ్యాన్ వేషంలో ఇక్కడికి రా. నన్ను షూట్ చేస్తున్నట్టు నటించి బాగీని చంపేసి వెళ్ళిపో. అప్పుడు నీకు నీ కూతురు గురించి చెప్తాను. ఓకే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. పని పూర్తయ్యాక నువ్వు మాట తప్పకూడదు. నా కూతురు గురించి చెప్పాలి. చెప్పడం కాదు, నీ కూతుర్ని నీ చేతుల్లో నేనే పెడతాను. ప్రామిస్. సరే, సాయంత్రం లోపు బ్లాక్ మన్ గా వచ్చి ఆ బాగీని చంపేస్తాను. ఎస్, ఫైనల్ గా నా ఆస్తి నాకు దక్కబోతుంది. మరి తెలుసని రణవీర్తో చెప్పా? తనతో పని చేయించుకోవడానికి అలా చెప్పాను. సొంత కూతురు గురించి అబద్ధం చెప్పావా? అది పుట్టగానే వదిలేశాను. దాని మీద నాకు మమకారం ఏంటి? కానీ రణవీర్, వాడికి ఆ పిల్ల మీద ప్రేమేం లేదు. ఆస్తి వస్తుందన్న ఆశ తప్ప. రణవీర్ బాగిని చంపాక పాపని అప్పగిస్తానని ప్రామిస్ చేశావు. లేని పాపని ఎక్కడి నుంచి తెస్తావు? ముందు వాడిని పని పూర్తి చేయని, ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇది మంచిది కాదు మనోహరి. నమ్మిన వాళ్ళని మోసం చేయకు. నమ్మిన వాళ్ళని హత్య చేశాను. మోసం చేయడం చాలా చిన్న విషయం. అది నిజమేలే. నీకన్నా క్రూర మృగాలు, విషసర్పాలు చాలా నయం. నాకు నీతులు చెప్పడం మానేసి నా ప్లాన్ లో నువ్వు హెల్ప్ చేయి. బాగి చచ్చాక నీకు రావాల్సింది నేను ఇస్తాను. కన్న బిడ్డ మీద ప్రేమ లేని తల్లి, ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని ఆస్తి రాబట్టుకోవాలనుకున్న తండ్రి. ఇలాంటి నీచులకి పుట్టిన ఆ బిడ్డ ఎవరో పాపం ఆ బాక్యురాలు. ఈ మనోహర్ ఏంటి ఇప్పుడే బయటకొచ్చి కూర్చుంది? చావు పిలుస్తున్నట్టుంది. మేడం మేడం మేడం, ఏమైంది యాదమ్మా? నేనెంత చెప్పినా వినకుండా ఆ మనోహరి మేడం బయటికెళ్లి లాన్ లో కూర్చున్నారమ్మా. తను లాన్ లో కూర్చుంటే నీకేమైంది? అదేంటి మేడం, మనోహరి మేడం గారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వొద్దని మీతో సార్ చెప్పారు కదా. చెప్పాను. తను నా మాట కూడా వినట్లేదు కదా. అందుకని అలా వదిలేస్తే కష్టం కదా మేడం. మళ్ళీ ఆ బ్లాక్ మాస్క్ మ్యాన్ వచ్చి మనోహరి మేడం ని చంపేస్తే అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయినా మనోహరి మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? నువ్వు నా కేర్ టేకర్వా లేక మనోహరి కేర్ టేకర్వా?
అయ్యో అదేంటి మేడం అంత మాట అన్నారు? మీ కేర్ టేకర్నే మేడం. కాకపోతే మనోహరి మేడం గారు కూడా ఈ ఇంటి మనిషే కదా. ఆవిడకి ఏదన్నా జరిగితే సార్ మళ్ళీ మిమ్మల్ని అంటారు. అందుకని సరే పద. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నిప్పులో, అన్వేషణనే ఆపే నిప్పు కోసమే. అల్లిదారులు ఎల్లడేయనా, ఇంగి నేలలన్నీ పెంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే